హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక తెలంగాణ మంత్రులను తెగ టెన్షన్ పెడుతోంది. ఓవైపు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు కసరత్తు జరుగుతోందన్న ప్రచారం ఉంది. ఇదే సమయంలో ఉప ఎన్నిక ఇన్ఛార్జి బాధ్యతల్ని మినిస్టర్లకు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో డివిజన్లో ఓట్లు తగ్గితే తమ పదవికి ఎక్కడ ఎర్త పెడతారో అని కొందరు మంత్రులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ వ్యూహం ఏంటి, మంత్రుల మాట ఏంటి, అధిష్టానం ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఎంకిపెళ్లి సుబ్బిచావుకు వచ్చింది అన్న చందంగా తయారైంది తెలంగాణలో కొందరు మంత్రుల పరిస్థితి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వారికి అగ్ని పరీక్షగా మారింది. పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పార్టీ నాయకత్వం. దీనిపై ఇప్పుడు పార్టీతో పాటు ప్రభుత్వ వర్గాల్లో వాడివేడి చర్చ జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తరువాత వచ్చిన రెండవ ఉప ఎన్నిక ఇది. ప్రభుత్వం వచ్చిన కొద్ది నెలలకే జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. శ్రీ గణేష్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం భిన్నమైన పరిస్థితి ఉంది. ఈ సమయంలో వచ్చిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవడం హస్తం పార్టీకి అనివార్యం. ఇక్కడ గెలిస్తే సర్కార్ ప్రతిష్ఠ పెరిగే అవకాశం ఉంటుంది. పార్టీ ఓడితే రాబోయే ఎన్నికల్లో దాని ప్రభావం తీవ్రంగా పడే అవకాశం లేకపోలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఛాలెంజ్గా మారింది. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కావస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ పనితీరుకు ఈ ఎన్నిక రెఫరెండంగా మారింది. దీంతో ఎలక్షన్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నవీన్ యాదవ్ గెలిచి తీరాలన్న పట్టుదలతో కాంగ్రెస్ ఉంది. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇప్పటికీ హస్తం పార్టీ పట్టులో ఏమాత్రం తేడా లేదని పార్టీ భావిస్తోంది. అప్పట్లో జరిగిన కొన్ని లోపాలతో జూబ్లీహిల్స్లో ఓడిపోయామని, ఇప్పుడు ఆ తప్పులను సరిదిద్దుకొని సరైన పంథాలో వెళ్తున్నామన్న ధీమా కాంగ్రెస్లో కనిపిస్తోంది. అధిష్టానం కూడా ఇప్పటికే జూబ్లీహిల్స్లో గెలిచి తీరాల్సిందేనని దిశానిర్దేశం చేయడంతో అందరూ సమన్వయంతో పనిచేస్తున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ సిట్టింగ్ సీటులో పాగా వేసి తీరాలని కాంగ్రెస్ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే గడప గడపకు పార్టీని తీసుకువెళ్లడం కోసం వ్యూహాత్మక ప్రచార ప్రణాళికలు సిద్ధం చేసింది నాయకత్వం. మంత్రులతో పాటు పార్టీ కీలక నేతలందరికీ ప్రచార బాధ్యతలను అప్పగించారు. పోలింగ్ బూత్ల వారీగా కార్పొరేషన్ల చైర్మన్లు, డివిజన్ల వారీగా ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలుగా నియమించి బాధ్యతలు అప్పగించారు. ఇక వీరిని సమన్వయం చేసుకుని ఎన్నికల్లో ప్రచార బాధ్యతను మంత్రులకు ఇచ్చారు. ఒక్కో డివిజన్కు 2 మినిస్టర్లను ఇన్ఛార్జీలుగా నియమించారు. ఆయా డివిజన్లలో విస్తృతంగా ప్రచారం నిర్వహించి పార్టీకి మెజారిటీ తేవాలని మంత్రులకు టార్గెట్ పెట్టారు. యూసఫ్గూడ డివిజన్కు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, రహమత్ నగర్ డివిజన్కు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని నియమించారు. వెంగళరావు నగర్ డివిజన్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి సమన్వయం చేస్తున్నారు. మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ సోమాజిగూడ డివిజన్ బాధ్యతలను చూస్తున్నారు. బోరబండ డివిజన్ బాధ్యతలను మంత్రి సీతక్క, ఎంపీ మల్లు రవికి ఇచ్చారు. ఇక షేక్పేట డివిజన్కు మంత్రులు కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామి, ఎర్రగడ్డ డివిజన్కు మంత్రులు దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావును ఇన్ఛార్జిగా పెట్టారు. దీంతో వారంతా ఇప్పటికే రంగంలోకి దిగి తమ సత్తా చాటేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ ఉప ఎన్నిక ఇజ్జత్ కా సవాల్గా మారడంతో అందరూ సమన్వయంతో పనిచేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలోనే మంత్రివర్గ విస్తరణ చేశారు. అజారుద్దీన్ను కేబినెట్లోకి తీసుకున్నారు. ఇంకా 2 ఖాళీలున్నాయి. త్వరలో పూర్తిస్థాయి విస్తరణ కోసం కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తుంది. అంతేకాదు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసి కొందరిని తొలగించి కొత్తవారికి అవకాశం ఇస్తారనే చర్చ కూడా జరుగుతోంది. ఇందుకోసం కాంగ్రెస్ హైకమాండ్ మంత్రుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ను తయారు చేసి వారికే ఇస్తోంది. పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచిస్తోంది. ఇప్పటికే ఇచ్చిన ప్రోగ్రెస్ రిపోర్టులో 5 మంత్రులు రెడ్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వారు టెన్షన్ పడుతుండగా ఇక ఇప్పుడొచ్చిన జూబ్లీహిల్స్ ఎన్నిక తెగ కలవర పెడుతోంది. తమకు ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చిన డివిజన్లలో ఓట్లు తగ్గితే అధిష్టానం దగ్గర ఎక్కడ తక్కువ మార్కులు పడతాయోననే ఆందోళనతో కొందరు మంత్రులున్నారు.
వారంతా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికను సవాల్గా తీసుకుని పనిచేస్తున్నారు. కాలికి బలపం కట్టుకుని గల్లీలో ఇల్లిల్లు తిరుగుతున్నారు. తమకిచ్చిన డివిజన్లలో మెజారిటీ తెచ్చి అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేయాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. సొంత ఖర్చులు పెట్టుకుని మరీ ప్రచారం చేస్తూ కష్టపడుతున్నారు. ఇంత కష్టపడితే ఫలితం తమ ప్రతిష్ట పెరిగేలా చేస్తుందో లేక మరింత ఇబ్బందుల్లోకి నెడుతుందోనని హైరాణ పడుతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఒకసారి ప్రచారం నిర్వహించారు, మరోసారి క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. నియోజకవర్గంలో కలిసి వచ్చే ఏ ఒక్క అంశాన్ని వదలకుండా ఫోకస్ పెట్టింది పార్టీ నాయకత్వం. మీనాక్షి నటరాజన్ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జిగా వచ్చిన తరువాత జరుగుతున్న మొదటి ఎన్నిక కావడంతో అన్నింటినీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మరి జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.